హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు తాజా వార్త అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సెలవు దినం ప్రకటించాలని అయితే కోరుతున్నారండి. ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగులకు 13న తమ ఓటు హక్కు వినియోగించుకునేలాగా పూర్తి స్థాయి సెలవు దినం ప్రకటించాలి అని అయితే ఐక్యవేదిక నాయకులు సీఈఓను కోరారండి. సో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సైతం సెలవులు ప్రకటించాలని అయితే ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి పురుషోత్తమ నాయుడు వీరు విన్నవించారండి. సో ఈ విధంగా అయితే ఉంది. ఏదైతే ఓటు హక్కు 13వ తేదీన ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సెలవు దినం ప్రకటించాలి అని అయితే కోరడం జరిగిందండి. ఇదైతే ఉద్యోగులకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.